గ్రేట్ బౌలర్ అంటే ఎవరు, ఎలా జడ్జ్ చేయాలి క్లియర్గా చెప్తాను. బ్యాటర్స్కి హైప్ ఎక్కువగా ఉంటుంది, బట్ రియల్ గేమ్ చేంజర్స్ ఎవరు అంటే గ్రేట్ బౌలర్స్. సో ఒక బౌలర్ని గ్రేట్ అని ఎలా డిసైడ్ చేస్తాం? నంబర్ 1, బౌలింగ్ యావరేజ్. ఫార్ములా ఏంటంటే టోటల్ రన్స్ గివెన్ డివైడెడ్ బై టోటల్ వికెట్స్ టేకన్. ఎగ్జాంపుల్, 3000 రన్స్ ఇచ్చి 150 వికెట్స్ తీసాడంటే 3000 డివైడెడ్ బై 150 అని అర్థం. అప్పుడు 20 యావరేజ్ వస్తుంది, అది వరల్డ్ క్లాస్ యావరేజ్ అని చెప్పొచ్చు. T20లో బిలో 25 ఉంటే గ్రేట్ బౌలర్ అని, ఓడిఐలో బిలో 30 ఉంటే మంచి బౌలర్ అని, టెస్ట్లో బిలో 28 ఉంటే టాప్ బౌలర్ అని అర్థం. నంబర్ 2, ఎకానమీ రేట్. ఫార్ములా ఏంటంటే రన్స్ డివైడెడ్ బై ఓవర్స్. T20లో బిలో 7 ఎకానమీ ఉంటే బెస్ట్ అని, ఓడిఐలో బిలో 5 ఉంటే గ్రేట్ అని, టెస్ట్లో ఎకానమీ కాదు లైన్ అండ్ లెంత్ చాలా ఇంపార్టెంట్. నంబర్ 3, బౌలింగ్ స్ట్రైక్ రేట్. ఫార్ములా ఏంటంటే బాల్ బౌల్స్ డివైడెడ్ బై వికెట్స్. లోవర్ ద బెటర్ అంటే వికెట్స్ ఫాస్ట్గా వస్తున్నాయని అర్థం. ఎగ్జాంపుల్, 3000 బాల్స్కి 100 వికెట్స్ అంటే 30 స్ట్రైక్ రేట్ అనేది అర్థం. ఓకే, అదొక సూపర్బ్ స్ట్రైక్ రేట్. నంబర్ 4, మ్యాచ్ ఇంపాక్ట్. కీ మూమెంట్స్లో వికెట్స్ తీస్తున్నారా, పవర్ ప్లేలో తీస్తున్నారా, డెత్ ఓవర్స్లో తీస్తున్నారా, లేక మ్యాచ్ని టర్నింగ్ చేసే అప్పుడు తీస్తున్నారా అనేది చాలా క్రూషియల్. నంబర్ 5, కన్సిస్టెన్సీ. లాస్ట్ 10 మ్యాచెస్లో అట్లీస్ట్ ఒక వికెట్ యావరేజ్గా ఉంటుందా? ఫ్లూక్ కాదు. ఎగ్జాంపుల్, ఒక మ్యాచ్లో 4 వికెట్లు తీసి మిగతా 9 మ్యాచెస్లో వికెట్స్ లెస్ ఉంటే అది బెస్ట్ బ్యాటింగ్. రెగ్యులర్ వికెట్ టేకర్ ఉంటే అది రియల్ క్లాస్ అని అర్థం. అందుకే బుమ్రా, రషీద్, స్టార్క్, భువి వీళ్ళని గ్రేట్ బౌలర్స్గా కన్సిడర్ చేస్తారు. స్టార్ట్స్ని చూడండి, హైప్ కాదు, నంబర్సే చెప్తాయి ఎవరు గ్రేట్ అని. మీ ఒపీనియన్ ఏంటి? మీ ఫేవరెట్ బౌలర్ ఎవరు అనేది కామెంట్ చేయండి. లైక్ అండ్ షేర్ కొట్టండి. ఫర్ మోర్ క్రికెట్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఫాలో క్రికెట్ బస్ తెలుగు.